అందరికీ నమస్కారం. నా పేరు ధనుంజయరావు. ఓకే, మొత్తానికైతే మనం ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిలిమినరీ వచ్చేసరికి ఫిబ్రవరి 25న జరగబోతుంది. అందులో చాలామంది చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, కానీ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయని చెప్పేసి చాలా వరకు వింటున్నాం మనం. అందులో ముఖ్యంగా గ్రూప్ 2కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెంటల్ ఎబిలిటీ అనేది ఒక డ్రాబ్యాక్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆ డ్రాబ్యాక్ని కాస్త ఒక పాజిటివ్గా మార్చాలనే ఉద్దేశంతో ఆలోచించి మెంటల్ ఎబిలిటీని కాస్త మీ టైం వేస్ట్ చేయకుండా కానీ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఇచ్చే విధంగా ఒక షెడ్యూల్ ప్లాన్ చేస్తామన్నమాట. ఆ షెడ్యూలే వచ్చేసరికి 3 డేస్లో 30 మార్క్స్ కవర్ అయ్యేలాగా 300 రూపీస్కి అనేది మీ కోర్సు ముందుకు తీసుకొస్తున్నాం. అసలు దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి పర్ఫెక్ట్గా క్లారిటీగా ఒక కమాండ్ వస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ ప్రాబ్లం కూడా ఎగ్జామినేషన్ హాల్లో మనం అటెంప్ట్ చేయగలుగుతాం. అది క్లారిటీ ఇద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నాం ఈ ప్రోగ్రామ్ ద్వారా. అయితే మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే 150 మార్క్స్లో 30 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీ ఉంది. మెంటల్ ఎబిలిటీ సిలబస్ ప్రకారం అయితే 3 పార్ట్స్గా ఇచ్చారు వాళ్ళ సిలబస్లో. అందులో ఫస్ట్ వన్ మనకు తెలుసు లాజికల్ రీజనింగ్ అని చెప్పేసి అందులో 4 టాపిక్స్ ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసరికినేమో మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి 7 టాపిక్స్ ఇచ్చారు. ఇక థర్డ్ వన్ వచ్చేసరికినేమో బేసిక్ న్యూమరస్ అని చెప్పేసి 11 టాపిక్స్. ఫైనల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా థర్డ్ వన్లోనే ఇచ్చారు. ఓవరాల్గా 30 మార్క్స్ అని చెప్పి డివైడ్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలా స్పెషల్గా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ గ్రూప్ 2కి సీరియస్గా ఒక పాలిటీ, ఒక ఏపీ హిస్టరీ, ఒక ఎకానమీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వరకు ఇది డ్రాబ్యాక్ అవుతుంది అనమాట. అయినప్పటికి కూడా మనకి ప్రిలిమ్స్లో పెట్టారు కాబట్టి చదవాలి, కాబట్టి ప్రాక్టీస్ చేయాలి, కాబట్టి కన్ఫామ్గా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అయితే ఇప్పటికిప్పుడు క్యాల్కులేషన్ పార్ట్ ఇంప్రూవ్ అవుతుందా అంటే కొంతవరకు ఆలోచించాలి. ఇప్పటికిప్పుడు మనకి 30 మార్క్స్ ఇస్తారు కదా, 25 మార్క్స్ దాటుతాయంటే కొంతవరకు ఆలోచించాలి. సో ఈ డ్రాబ్యాక్స్ మొత్తానికి కూడా ఓవర్లాప్ చేద్దామనే ఉద్దేశంతో 3 డేస్ పాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక పర్ఫెక్ట్ షెడ్యూల్ ప్రకారం ఒక ఆర్డర్ వైజ్ డిజైన్ చేస్తాను కోర్సుని. సో ఈ కోర్స్ ద్వారా మీకు ఎలా అంటే ఒక పర్ఫెక్ట్ అంటే ప్రతి లెసన్లో చిన్న మోడల్ చెబుతాను, పెద్ద మోడల్ చెబుతాను, కానీ ఒక లెసన్లో ఒక మోడల్కి సంబంధించి మెయిన్ క్వశ్చన్ సపోజ్ ఒక మోడల్ తీసుకుంటే ఆ మోడల్లో ఆ క్వశ్చన్ ఎన్ని రకాలుగా మార్చి అడగొచ్చు, అన్ని రకాలు చెబుతాను, డీల్ చేస్తాను. కాకపోతే ఏంటంటే దాని మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ క్లాసులో సాల్వ్ చేయించలేం, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. సో తక్కువ టైంలో ప్రతి మోడల్ కళ్ళ ముందు ఉంచుదాం అనుకొని తక్కువ టైంలో ప్రతి మోడల్ కూడా ఎలా చేయాలో చెప్దామని, అలాగే తక్కువ టైంలో మీకు కాన్ఫిడెన్స్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రామ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల నీకు లాస్ అయితే ఎట్టి పరిస్థితులు అవ్వరు. 3 డేస్ పాటు కన్ఫామ్గా బెనిఫిట్ అయితే ఉంటుంది. బెనిఫిట్ 30 అవుట్ ఆఫ్ 30 వస్తాయంటే 30 అవుట్ ఆఫ్ 30 నాకే రావు, మీకు ఎలా వస్తాయి అంటే అర్థం ఏంటంటే రోజు మ్యాథ్స్ చెప్పే నాకు కూడా ప్రాబ్లం ఉంటుంది. 30 అవుట్ ఆఫ్ 30 రావు, ఎందుకంటే ఆ ఇన్ టైంలో చేయడం వేరు, బయట ఖాళీ కూర్చొని చేయడం వేరు. కాబట్టి మనం చెప్పుకున్న ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం కొద్దిసేపు. ఏమని 20 మార్క్స్ మినిమం గ్యారంటీ. కాకపోతే క్లాస్ 3 డేస్ తర్వాత 3 డేస్ ఎవరైతే వింటారో వాళ్ళకి 20 మార్క్స్ మినిమం గ్యారంటీ. 25 రావడం కోసం అని చెప్పేసి మనం టెస్ట్ పేపర్స్ కూడా రాసాం, మోడల్ పేపర్స్ అని, సేమ్ ఏపీఎస్సి ప్యాటర్న్లో. అవి కూడా చేసినట్లయితే నీకు 20 అబౌవ్ 25 దగ్గర వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా నా టార్గెట్ ఏంటంటే 30 అవుట్ ఆఫ్ 30 తక్కువ టైంలో వస్తే ఇంకేం కావాలి, రావు. కానీ నేను చెప్పేది ఏంటంటే 20-25 మధ్యలో వచ్చేలా చేయడం కోసం అయితే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఇన్ని రోజుల పాటు కూడా పాసిబిలిటీ లేదు, టైం అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల నేను ఫుల్ ప్లెజర్గా ఎక్కడ కూడా మెంటల్ ఎబిలిటీ క్లాసెస్ తీసుకోలేదు, మీకు తెలుసు. కానీ ఇప్పుడు కేవలం 3 డేస్ పాటు ఫుల్ డేస్ పాటు ఈ ప్రోగ్రామ్కి మీకే మీ ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడంలో నా పాత్ర కూడా ఉండేలా చేసుకుందామని ఫిక్స్ అయ్యి 3 ఫుల్ డేస్ పాటు మీకు కేటాయిస్తున్న వేరే షెడ్యూల్ ఏం పెట్టుకోకుండా. సో ఒకవేళ మీరు క్వశ్చన్స్ అయితే బోర్డు మీద వస్తాయి కదా, డిజిటల్ బోర్డు మీద, మరి ఎలా మీరు రాసుకోవడం అంటారు? మీరు ఏం రాయవలసిన పని లేదు, పీడిఎఫ్లు ముందుగా సెండ్ చేస్తాను నేను. దానివల్ల యాప్లో ఉంటాయి, దానివల్ల మీరు రాయవలసిన పని టైం సేవ్ అయ్యిద్ది. ఒకటి. రెండవది వచ్చేసరికి ఇది అయిపోయిన తర్వాత కేవలం 40 డేస్ ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 3 డేస్లో వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ అయితే అయిపోద్ది. ఒకసారి వినడం అయిపోయిన తర్వాత మీకు ఎలాగో మెటీరియల్ పంపిస్తా కాబట్టి పంపిస్తాం కదా యాప్లో, ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. టెస్ట్ పేపర్ కూడా రెడీ అవుతున్నాయి కాబట్టి ఒక 4-5 డేస్లో వచ్చేస్తున్నాయి. అవి కూడా డైలీ ఒక టెస్ట్ చేసిన 10 టెస్టులు కాబట్టి నీకు ఓవరాల్గా స్టార్టింగ్ ఒక 15 రోజుల్లోనే మెంటల్ ఎబిలిటీ మీద ఒక వ్యూ వస్తుంది. ఆ తర్వాత ఇంకా నీకు 25 డేస్ మిగిలితే ఒక 2 రివిజన్ చేసినట్లయితే 30 అవుట్ ఆఫ్ 30 రావు, కానీ 30కి అయితే మాత్రం 20-25 మధ్యలో అయితే వస్తాయి.
నన్ను అడిగితే 20-25 మార్క్స్ కూడా చాలా మంచి మార్క్సే. ఎందుకని నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి జిఎస్ పేపర్లు నువ్వు ఒక 10 పుస్తకాలు, ఒక్కొక్క సబ్జెక్టుకి 10 పుస్తకాలు కాదు 100 పుస్తకాలు చదివినా కూడా నీకు 30 అవుట్ ఆఫ్ 30 రావు. ఇది ఫిక్స్డ్. ఎందుకని జిఎస్ సబ్జెక్ట్స్ లిమిట్స్ ఉండవు. దాంతో అది మీరు కాదు కదా, ఫ్యాకల్టీస్ వచ్చి రాసినా కూడా ఆ సబ్జెక్ట్ నిష్ణాతులు వచ్చి రాసినా కూడా 30 ఆఫ్ 30 రావన్నమాట. అర్థమవుతుంది. ఎందుకని అది జిఎస్ అన్లిమిటెడ్. అది కానీ మ్యాథ్స్ అలా కాదు కదా. మ్యాథ్స్లో ఒక ఈక్వేషన్, ఒక ఆర్డర్ తెలిస్తే చాలు, ఇది ఈజీగా ఒక వేలో చేసుకుంటూ వచ్చేవచ్చు. కాబట్టి ఇక్కడ స్కోప్ ఉంది. నెగిటివ్ మార్కింగ్లో జిఎస్ పేపర్లో వచ్చేసరికినేమో చేసుకుంటూ పోతే ఏది రైటో ఏది రాంగో క్లారిటీ లేకుండా పోతూ ఉంటుంది. కొన్ని రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. మ్యాథ్స్ పేపర్లో కానీ ఒక సొల్యూషన్ చేసేటప్పుడు సొల్యూషన్ ఎండింగ్కి వచ్చరికి ఆన్సర్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా రైట్ అయినట్టే, రాలేదంటే రాంగ్ అయినట్టే. కాబట్టి డైరెక్ట్గా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు ఇటువంటి సబ్జెక్ట్ మనం బతికిస్తుంది. అది ఒకటి తెలుసుకుంటే చాలు. సో మీకు ఈ ప్రోగ్రాం వల్ల బెనిఫిట్ పూర్తిగా ఉంటుంది. 3 డేస్లో కొన్ని స్కిప్ చేస్తానే అనుకుంటారు. మోడల్ ఏది స్కిప్ చేయను, కాకపోతే కొన్ని క్వశ్చన్లు తగ్గించి చెబుతాను. క్వశ్చన్లే, మోడల్ కాదు. ప్రతి మోడల్ కవర్ చేస్తాను. ఆ తగ్గించిన వాటికి ఎలాగో టెస్ట్ పేపర్లు ఇస్తాను కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు టెస్ట్ పేపర్ రెడీ అవుతున్నాయి. ఎలాగో మెటీరియల్ కూడా పంపిస్తాం కదా, మెటీరియల్ మిగిలిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ మోడల్లో సపోజ్ ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి, నేను అలాగా 3 డీల్ చేస్తాక డిఫరెంట్గా ఉన్నవి 3 ఎలాగ పీడిఎఫ్లు ఉంటాయి కదా. సో ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది ఒక పని. దానివల్ల తక్కువ టైంలో కమాండ్ వస్తుంది, క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. వీటితో పాటు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం పోతుంది ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. సో ఇవన్నీ మీకు బెనిఫిట్స్. ఇక ఈ ప్రోగ్రామ్ 3 డేస్ పాటు మార్నింగ్ 14th రోజు మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అవుతుంది, 1కి క్లోజ్ అవుద్ది, 3:30కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 9కి క్లోజ్ అవుద్ది, మధ్యలో బ్రేక్స్ ఉంటాయి. అలాగే 3 డేస్ పాటు చెబుతానమాట ఈ ప్రోగ్రామ్ వల్ల మీకు ఆ కంటెంట్ అనేది. ఇంకొకటి మనీ అంటారు, అసలు మనీ బేస్డ్ కానే కాదు. మనీ బేస్డ్ అయితే 1000-2000 పెట్టేవాళ్ళం కదా. సో కేవలం 299 రూపీస్ మాత్రమే మనీ పెడుతున్నాం. దానివల్ల మీకు 3 డేస్కి 300 రూపీస్, పెద్ద మనీ కూడా లాస్ కాదు, టైం కూడా ఎట్టి పరిస్థితులు లాస్ కాదు. ఎందుకంటే ఫెస్టివల్ డేస్ అవి. ఫెస్టివల్ డేస్లో నువ్వు పెద్దగా చదవడానికి ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో జస్ట్ ఎక్కడ కూర్చున్నా కూడా క్లాసెస్ వినడం వల్ల వచ్చే డిస్టర్బెన్స్ ఏమి ఉండదని నా ఉద్దేశం. ఒకవేళ డిస్టర్బ్ అయినా అది ఎలాగో రికార్డ్ అవుద్ది కాబట్టి ఆ రోజే ఈవినింగ్ ఆ పెండింగ్ ఉన్నటువంటి ఆ డిస్టర్బ్ అయిన క్లాస్ కాస్త వినేస్తారనుకోండి, ఒక పని అయిపోతుంది నీకు. కాబట్టి దీని ద్వారా నీకు పూర్తిగా బెనిఫిటే జరుగుతుంది, లాస్ జరగదు. ఇక మనీ అంటారా 299 రూపీస్. ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అంతకు మించి అవుద్దని కూడా బస్ ఛార్జెస్. కాబట్టి అసలు ఇది మనీ బేస్డ్ కానే కాదు. 30 మార్క్స్లో 20-25 మధ్యలో వస్తే గట్టెక్కిపోతారు ప్రిలిమ్స్ నుంచి. ఒక మ్యాథ్స్ పేపర్లో వస్తే మిగిలిన ఆటోమేటిక్ వస్తాయి కాబట్టి. సో గట్టెక్కడానికి 3 డేస్ స్పెండ్ చేయండి. 3 ఫుల్ డేస్ కూడా కాదు, 9 నుంచి 1 వరకే, 3:30 నుంచి 9 వరకే కదా. సో స్పెండ్ చేయండి. దీనివల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, మరి కలుద్దాం. కోర్స్ అయితే మాత్రం మీకు పూర్తిగా యూజ్ఫుల్ అవుతుంది. ఒక ఆర్డర్ వేసి డిజైన్ చేశాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నీకైతే లాస్ అయితే అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ మరి.